మహానుభావుది. అంతేకాదు ఎవరైనా వింటూ ఉంటే కొంతమంది ఎవరైనా చెప్తూ ఉంటే, "ఒరేయ్ బాబు నీకు దండం పెడతాను ఆపేయరా, ఇంక ఆపేయరా బాబు" అనిపిస్తుంది. కొంతమంది చెప్తుంటే, "ఏవండీ కొంచెం చెప్పండి ప్లీజ్ అండి. చాలా చెప్తున్నారండి. ఇంకొంచెం చెప్పండి." కొంతమంది రుచికరంగా వంట చేస్తుంటే కొంతమంది ఇది చేస్తే, "ఏవండీ కొంచెం బెటరా అండి? ఏవండీ కూర బావుంది కొంచెం వేయరా? ఏవండీ పప్పు బావుంది కొంచెం వేయరా? కొంచెం వడియాలు బావున్నాయి కొంచెం వేయరా? అబ్బబ్బా! ఎంత బావుందో అండి పాయసం ఇంకొంచెం వేయండి" అనిపిస్తుంది. కొంతమంది చేస్తే, "నీకో దండంరా బాబు! ఈరోజు నేను పస్తుంటాను నాకేం అక్కర్లేదు" అని కొంతమంది అనేటట్టుగా ఉంటారు. అలాగే కొంతమంది చెబుతూ ఉంటే మనకి హయగ్రీవ స్తోత్రంలో చెప్పినట్టుగా "దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగా అనుచరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసాం అమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రిత కామధేనుం" అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అమృతం చెవిలో పోసినట్టుగా ఉంటుంది. ఇదిగో మన వేదాంత దేశికులు అనేటువంటి మహానుభావులు ఎంతటి కష్టమైన విషయాన్నైనా చెబుతూ ఉంటే, అబ్బా! మనం వింటున్న వాళ్ళకి మనస్సు